ప్రళయం తర్వాత ఆదం సంతానాన్ని సృష్టికర్త పేరు పెట్టి పిలుస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తిని పిలుస్తాడు కదా జడ్జిమెంట్ రోజు. అయితే 7 రోజుల లోపు పేరు పెట్టకూడదా? 7వ రోజు పేరు పెట్టమన్నారు. 7 రోజుల లోపు చనిపోయే శిశువుకు ఏ పేరుతో పిలుస్తాడు సృష్టికర్త? సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారో, రేపు తీర్పు దినం రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి వ్యక్తిని కూడా పేరుతో పిలుస్తాడు. అలాంటప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే ఏం చెప్పారంటే, అబ్బాయి పుట్టినటువంటి 7వ రోజుకే అబ్బాయికి పేరు పెట్టాలని మీరు చెప్పారు. మరి 7వ రోజు కంటే ముందు చనిపోతే ఆ వ్యక్తిని అల్లాహ్ రేపు ఏ పేరుతో పిలుస్తాడని చాలా లాజిక్గా ఒక క్వశ్చన్ అడిగారు బుజుర్గ్ గారు. అయితే విషయం తెలుసుకోవాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతమంది అయితే మానవులు ఉన్నారో ఈ మానవులందరినీ కూడా ముందే సృష్టించేశాడు. ఆలమే అర్వాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరినీ కూడా సృష్టించి అలస్తు బి రబ్బికుం అని ప్రశ్న చేశాడు. నేను మీ ప్రభువును కాదా అంటే, కాలు బలా షహీదనా వల్ల నువ్వే మా దైవం అని సాక్ష్యం ఇచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలోకి పంపించాడు. కాబట్టి 50,000 సంవత్సరాల క్రితమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషి యొక్క విధిరాత రాశాడు. ఆ విధిరాతలో ఈ మనిషి పుట్టుక ముందే మనిషి ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, వీరి తల్లిదండ్రులు ఏం పేరు పెడతాడు, ఇతడు ఎంత సంపాదిస్తాడు, ఎంత దాచుకుంటాడు, ఎలా జీవితం గడుపుతాడు, మంచివాడా చెడ్డవాడా అన్న విషయము 50,000 సంవత్సరాల క్రితమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధిరాతలో రాశాడు. ఆ విధిరాతను రాసినటువంటి ఆ విశ్వ నిర్మాతకు 7 రోజుల కంటే ముందైతే మనం పేరు పెట్టకుండా చనిపోయాడో ఆ పేరు తెలియదంటారా? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు అంటే సమస్తము తెలుసు, ఆయనకు తెలియకుండా ఏదీ లేదు. ఆయన వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, సమస్త విషయాలపై అధికారము కలిగిన వాడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, హదీస్లో ఎక్కడ కూడా అంటే నా అవగాహన ప్రకారంగా ప్రతి వ్యక్తిని కూడా తీర్పు దినం రోజు పేరు పెట్టి పిలుస్తాడు అని హదీసు పరంగా అంటే మనం విన్నాము. కానీ దాని యొక్క అథెంటికేషన్ ఏంటో ఒకసారి మనం చూడాలి. అయితే ఒకవేళ మీరు చెప్పినట్లుగా ప్రతి వ్యక్తిని కూడా పేరుతో పిలిచినప్పటికీ ఈ మనిషి 7 రోజుల కంటే ముందే చనిపోయినా 50,000 సంవత్సరాల క్రితమే మనిషి యొక్క విధివ్రాత రాశాడు. అంతకంటే ముందే మానవులందరినీ కూడా ఆదాము వీపుల నుండి మానవులను సృష్టించి నేను మీ ప్రభువును కాదా అని వాగ్దానం తీసుకున్న తర్వాత పుట్టించాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసిన విధిరాతలో ఆ పేరు ఏంటో అల్లాహకు తెలుసు. కాబట్టి మీ ప్రశ్న జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.